బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణంపై సీబీఐ విచారణ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో భూముల ధరలు క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నెలాఖరు నుంచి సవరించిన విలువలు అమల్లోకి రానున్నాయి. అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో నష్టం వాటిల్లిన పంటల వివరాలను జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు తెప్పించుకుని రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేసీఆర్ పాలనలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ జరిపిన జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జస్టిస్ లోకూర్ కమిషన్ 2024 అక్టోబర్లో 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉన్నందున సీబీఐ విచారణకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీబీఐకి అప్పగించేందుకు అవసరమైన తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల్ని కేబినెట్ ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి సుమారు 6,000 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు కమిషన్ తేల్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సిబిఐకి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు కానీ, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలలో ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆనాటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలు నిజమేనని ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత లీగల్ గా దాన్ని నిర్ణయం తీసుకొని సిబిఐకి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంకు సంబంధించిన అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ దగ్గర ఏదైతే లాంగ్ పెండింగ్ ఉందో దానిని తప్పకుండా దాని మీద చర్యలు చేపట్టాలనేది అతి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. రాష్ట్రంలో భూముల ధరల సవరణలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరల్ని క్రమబద్దీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతిచ్చింది. ఈ నెల చివరి వారంలో సవరించిన విలువలు అమల్లోకొస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకునే వారికి వెసులుబాటు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడున్న ధరల్లో ముందుగా 10% చెల్లించి మిగతా 90% 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత భూము వాల్యూలు, కార్డు వాల్యూని ఈ నెలాఖరు లోపు సుమారు 26వ తారీఖు అలా పెంచాలని కూడా కేబినెట్ లో ఇన్ఫార్మల్ గా డిసైడ్ చేయడం జరిగింది. ఎప్పుడో 2022లో ఆనాటి ప్రభుత్వం భూములకు సంబంధించిన రేట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను కూడా ఆనాటి ప్రభుత్వం పెంచడం జరిగింది. ఆర్థిక తత్వవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు భూములు విలువలు పెంచే, సైంటిఫిక్ గా పెంచే అంశాన్ని పరిశీలించి ప్రభుత్వ అవసరాల కోసం ఏవైతే ల్యాండ్స్ అక్విజిషన్ చేసేటప్పుడు కార్డు వాల్యూని పెంచాలని కూడా డిసైడ్ చేయడం జరిగింది. అకాల వర్షాలతో వివిధ జిల్లాల్లో నష్టం వాటిల్లిన పంటల వివరాల్ని జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు తెప్పించుకుని రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించే ఎంఓయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 33/11 kV సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, పాలిటెక్నిక్లు, టీశాట్ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఒకే గొడుగు కింద ఉంచాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. అన్ని జిల్లాల్లో 19 ప్రాంతాలలో, పాత ఉమ్మడి 10 జిల్లాలలో 19 ప్రాంతాలని పైలట్ ప్రాంతాలుగా సెలెక్ట్ చేసి సుమారు 20 మెగావాట్లు డిస్టెన్స్ లేకుండా సబ్స్టేషన్ ఆనుకొని ఉన్న ప్రాంతంలోనే ఈ సోలార్ ప్లాంట్, గ్రీన్ పవర్ కి సంబంధించిన ప్లాంట్ ని ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దొమ్మర, పిచ్చిగుంట్ల, చాకలి, మేర, బుడబుక్కల వంటి కులాల పేర్లలో మార్పులు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విముక్త జాతులు, సంచార, అర్ధ సంచార కులాల కోసం కేంద్ర సీడ్ పథకంలో లబ్ది కోసం బీసీఏ గ్రూప్లోని 49 కులాలు, బీసీఈలోని 2 కులాలను సంచార జాతులుగా గుర్తించి వారికి ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్న బీసీ కమిషన్ సిఫార్సుల్ని కేబినెట్ ఆమోదించింది.